చూసుకున్నట్లయితే ఎలక్షన్స్ ఇన్ని రోజులు ఎదురున్నట్టుగా ఉంది. వచ్చే నెల 13వ తారీఖు అందరూ కూడా ఎలక్షన్ లో పాల్గొనడం జరుగుతుంది. సో ఈసారి ఎలా ఉండబోతుంది సార్? రాష్ట్రం ఇంకొక ముఖ చిత్రాన్ని చూడబోతుందా మార్పులు? ఏంటంటే నేను వర్క్ మీరు కూడా పని చేసుకున్నామండి. ఈ పథకాలతోనే నాకు ఈ డబ్బులే సరిపోతుంది. మాకు పని చేయాల్సిన అవసరం లేదు కదా. పని చేయకపోయినప్పుడు ఏమిటంటే మన రాష్ట్రం వెనుకబడిపోవటమే కానీ వాళ్ళు నేర్పిన పని కదా. మీరు పని చేయాల్సిన అవసరం లేదు కదా. ఏంటంటే ఇప్పుడు పోలారం కాలం ఉందండి. కాలం అంటే ఇప్పుడు ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టారు. చాలా మంచి పని చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టినాక కొంతవరకు తొమ్మిదింటే వచ్చారండి. ఆయన మినిమం 25% పిచ్ చేయగలిగాడు. మళ్ళీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఇచ్చినాక ఆయన ఏం చేశారంటే 8 మాకు 6 లక్షల రూపాయలు ఇచ్చాడండి. ఊళ్ళో పడికి 6 లక్షలు, పాపకోళ్ళు అనే పడికి 4-5 లక్షలు ఇచ్చారు. తోడుకుంటే వెళ్ళిపోయారు. ఎవరు వైఎస్ రాజశేఖర మంచి పని చేశారు. ఆయన ఓన్లీ మినిమం 25% చేశారు. తర్వాత ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక మళ్ళీ వాళ్ళు కోర్టుకు వెళ్ళారండి. ఎవరు కోర్టుకు వెళ్తే వాళ్ళకి 39 లక్షలు సరే 20 ఎకరాల పొలాన్ని ఏదో రకం తవ్వి ఆ వాటర్ కట్టేయాలని ఒక 5-6 నెలలని వాటర్ తీసుకురాగలిగారు. ఆ వాటర్ తీసుకురాలేకపోతే కృష్ణానదిలో నీళ్ళే లేవు. ఏంటంటే బయటికి వెళ్ళాలన్నా కూడా కన్నీళ్ళు వెళ్ళాలన్నా కూడా మాకు ఈ పోలారం కాలువ చాలా వరకు ఉపయోగపడింది. అది తెలుసుకునే వాళ్ళు ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎందుకంటే ఆ 39 లక్షలు 38 లక్షలు ఇచ్చింది మినిమం 100 కోట్లు పోతే పోయి 50 కోట్లు పోతే పోయి ఇది ఆడటం వల్ల వాటర్ చాలా ఇబ్బంది పడుతున్నామని తీసుకొచ్చారండి. తుమ్ములు వేశారు. తుమ్ములు వేసి 4-5 నెలలు కూడా తుమ్ముల ద్వారా కూడా నీళ్లు రప్పించగలిగాడు. తర్వాత డ్యామ్ వేశాడు. ఒక 5-6 నెలలు సంవత్సరాలు పట్టిందండి. డ్యామ్ వేశాడు. ఈయన రంగంలో మాత్రం మ్యాక్సిమం 60%, 65% పూర్తి అయింది. మేము చూస్తూనే ఉన్నాం. మేము పక్కన పోలారం కాలవని ఈ వాటర్ చాలా మందికి ఉపయోగపడింది. ఈయన మంచి పని చేసే వీళ్ళు కూడా వచ్చి ఆయన మొదలుపెట్టేది ఈయన 60% పూర్తి చేయగలిగాడు. ఇలాగే 35% కూడా పూర్తి చేస్తే చాలా బాగుంది అనుకున్నాను. తర్వాత అమ్మకి రాంబాబు వచ్చాడు. తర్వాత అనిల్ కుమార్ వచ్చాడు. వీళ్ళు కేకలు తిట్టుకోవడం ఇదే సరిపోయింది కానీ అది పూర్తి చేసింది లేదు, ఏమీ లేదండి. తుమ్ము చెట్లు అన్ని నిలిచినాయి కానీ తుమ్ములు పంపించారు. ఆ మట్టి అంతా తోడుకెళ్ళారు. గాలి మొత్తం తోడుకెళ్తుంది సరిపోయింది కానీ ఏంటండి తార్ రోడ్డు చంద్రబాబు నాయుడు తార్ రోడ్డు కూడా వేసుకెళ్ళాడు కట్టి. ఏంటంటే ఆయన వేసినట్టు చూపిస్తా ఉంటాం. ఇప్పుడు పక్క చూసుకుంటే జాతీయ స్థాయి ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి. మూడు రాజధాని వికేంద్రీకరణ అనేది కూడా అంశం చాలా దెబ్బతింది. మరి ఈసారి రాష్ట్రంలో చూసుకుంటే ఒక పక్క ఈ మధ్య తరగతి వాళ్ళు పెట్టుకోవాలి వాళ్ళు పెడుతున్నారన్న ఒపీనియన్ ఉంటుంది. కరెంటు బిల్లులు కానివ్వండి, మిగతా ట్యాక్సులు కానివ్వండి. సో మీరు చూసుకుంటే రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా ఈసారి ఎలా ఉండబోతున్నారు అంటే ఈ ఓటింగ్ సెక్షన్ సంబంధించి మార్పు అనేది వల్ల మధ్య సరిహద్దు ఏమి బాగలేదండి. పేదవాళ్ళు ఏదైనా ఇస్తున్నారని 10,000, 20,000, 50,000 గిట్టుబాటు అయిన ఉన్నారు. దానివల్ల కూడా మాకు లాభం లేదు. ఏంటంటే ఇది ఏంటంటే రేటు రూపాయలు పెంచేశాడు, పెట్రోల్ రూపాయలు పెంచేశాడు. మందులు ఉండే ఏంటంటే చాలా పెట్టాం మందులు. మాకు అది మొత్తం కంప్లీట్ స్మాష్ అయిపోయింది. ఏంటంటే మందులు పట్టించుకునే అవడం లేదు. మందులు ఏ మందు వస్తుంది ఏంటి పొలాల మందులు రైతు శ్రేయస్సు జనాల శ్రేయస్సు. రైతు శ్రేయస్కి వాళ్ళు లేదు. మందులు అనేది డూప్లికేట్ మందులు వచ్చేసింది. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అమ్మేసుకుంటున్నారు. అంతకుముందు కాలంలో సబ్సిడీ రూపంలో ఏదో రూపంలో రైతుకి ట్రాక్టర్ ఇచ్చిన సబ్సిడీ ఇచ్చారండి. ఆ రోజున సబ్సిడీలు ఇచ్చారు. ఏంటంటే రైతుకి ఇచ్చారండి. రైతుకి అన్ని సబ్సిడీలు ఇచ్చి రైతులు పక్క చేస్తే రాష్ట్రం మొత్తం దేశం మొత్తం బాగుపడుతుంది. మీరు వచ్చినాక ఆ సబ్సిడీ ఏమీ లేదండి. ఆ పురుగు మందులు ఏమెత్తున్నారో ఏంటో ఏమీ తెలియదు. ఏంటంటే స్మెల్ మాత్రం వస్తుంది. స్మెల్ వాసన వస్తుందే కానీ పురుగు మాత్రం చావట్లేదు. మా తోట మొత్తం మనకు స్పాష్ అయిపోయింది. చూసుకుంటే సార్ ఈ ప్రభుత్వంలో వచ్చిన రైతు భరోసా కేంద్రం ఇంతకుముందు వరి పోవాలంటే దళారులు ఉండేవాళ్ళు, రైతులు నిలవేసి ఉండేవాళ్ళు, దానికంగా మనం ఉండడం జరిగేది. ఇక్కడ ఈ సంస్థలు ఎంతవరకు హెల్ప్ అయిన ఉంటారు రైతులకి? రియాలిటీ ఎంత ఉంది సార్ ఇందులో? రియాలిటీ 4-5 సంవత్సరాలు మాత్రం రైతుకి అనేది 6 నెలలకి 5 నెలలకి రకాలు ఉన్నాయండి. ఈ రైతు మనకి వెళ్ళి రైస్ మిల్లుకి వెళ్ళి ఈ రకంగా మీరు ఇరుగొట్టుకెళ్ళి గవర్నమెంట్ ఉంటుందని చంద్రబాబు నాయుడు టైంలో పిలిపించాడు. ఈయన వచ్చినాక గవర్నమెంట్ ద్వారా పిలిపిస్తున్నారు. మంచిదే. అదేంటంటే ఈయన వచ్చినాక 6 నెలలకి 5 నెలలకి ఇచ్చిన రోజులండి. ఈ సంవత్సరం మాత్రం కొద్దిగా తొందరగా వేశారు. ఏంటంటే అవసరం కంపెనీ వేయించారు ఏమో మనకు తెలియదు. ఈ సంవత్సరం ఒకసారికి ఎక్కువ పడితే తర్వాత 5-4 సంవత్సరాల ఇబ్బంది పట్టొచ్చి బాధపడతాను ఉద్దేశంగా ఈ సంవత్సరం వరకు వేశారు.
లేకపోతే ఏం లేదు 3-4 సంవత్సరాలు బాగా ఇబ్బంది పడ్డామండి. ఈ 1 సంవత్సరం వేసాడు. బాబాయ్ గారు ఎవరైతే ఎన్నికల వ్యూహకర్త జగన్మోహన్ రెడ్డి గారు కలిపి ఉన్న ప్రశాంత్ కిషోర్ అనే ఒక వ్యక్తి ఉన్నారు. అవునండి. ఆయన గురించి మాట్లాడడం జరిగింది. ఆయన రైట్ హ్యాండ్ రాబిన్ శర్మ గారు అని చెప్పి ఆయన ఎన్నికల వ్యూహకర్త రావడం జరిగింది. వాళ్ళు కూడా కొద్దిగా వీళ్ళని ఓట్ చేయడం జరిగింది. లోన్ పథకాల వాళ్ళంతా వాళ్ళకి ఇంత లాస్ వస్తుంది, మీరు మోసుకోగలిగితే కొద్దిగా వదిలి పడుతుంది, వీళ్ళు వండుకోవడం జరిగింది. సార్ నేనేమంటారంటే ఈ నియోజకవర్గంలో ప్రజలు ఎవరికి ఛాన్స్ ఇవ్వబోతున్నారు? ఏపీ వైపుగా చూస్తుంటే సీఎం ఎవరు? సీఎం అనేది నేను తవా చెప్తానండి. ఏంటంటే విషయం ఏంటంటే పోరాటం కాలం అనేది అధ్వాంసం చేసేసాడు. ఈ 5 సంవత్సరాలు అధ్వాంసం అయిపోయింది. అది అధ్వాంసం కాకుండా ఉంటే అది ఏమి పట్టించామా ఇవ్వండి, అది కట్టాడు. పట్టించడం లేకపోతే మాకు వాటర్ 5 సంవత్సరాలు కూడా నడిచేది కాదండి. పట్టించడం ద్వారా ఎందుకని అడిగారు. ఏంటంటే వైసీపీ వాళ్ళు అడిగారు, ఎవరు అడిగారు పట్టించడం ఎందుకన్నారు. ఈ పట్టించడం అయితే ఇవాళ కూడా ఉపయోగపడుతుంది. పట్టించడం ఏంటంటే ఇల్లు కడతామండి. ఇల్లు కట్టినప్పుడు ఇటుక రాకపోతే పెట్టినప్పుడు ప్లాస్టింగ్ కూడా చేయాలి. వాళ్ళు పట్టించడం అనేది పూర్తి చేస్తామని ఈ రోజులో దిగిపోయాడు. అదేంటి పట్టించడం పుణ్యంగా అదే కానీ ఏదో రకరకాలుగా చెప్తమే కానీ 2 రోజులు రకరకాల పట్టించడం ఏం లేదు. వీళ్ళు షాపింగ్ అవడానికి సరిపోయారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే రాజధాని అనేది ఇక్కడ పెడతామన్నారు. రైతుల దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు కూడా నా ఇల్లు ఇక్కడే కట్టుకుంటున్నామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మంచిదే, బాగా సేమ్ గా ఇక్కడే రాజధాని ఉండాలి, పెద్ద బాగా సెంటర్ ఇది అని అన్నారు. అందరికీ ఓకే అయ్యింది. అయినాక ఏం చేశారంటే నా ఇల్లు లేదు విశాఖపట్నం అన్నారు, మీ రాజధాని అన్నారు, బీజేపీ వచ్చారు. జగన్ తప్పుడు జాబు నడిపించడానికి మీరు జగన్మోహన్ రెడ్డి కొంచెం డౌన్ అయిపోతే మన బీజేపీ ప్రలోభానికి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ విషైపోయింది అని ఏదో రాకుండా ఆయన కూడా కోవ తీసేసి బీజేపీ పై పడ్డామని ఆలోచన వాళ్ళు కూడా ఆ లైన్ లో ఉందండి. బీజేపీ వాళ్ళు కూటమిగా కలిసారండి. కాబట్టి వల్ల బీజేపీ వల్ల అందరి వల్ల కొంత లాభదాయకం జరుగుతుంది. కానీ పై కేంద్రంలో కూడా వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం తెచ్చుకోవడానికి ఏం సరే నేను తప్పదండి. బీజేపీతో వాళ్ళు కన్వర్సేషన్ కాబట్టి కలిశాను అని అతనే ఉన్నాడు అంటే తప్పలేదు. అది నేను అయినా మీ దగ్గర డబ్బు ఉంది, మీ దగ్గర తీసుకుని రాబట్టుకోవాలంటే మీతో కలవాలి, కలిస్తేనే మీకు డబ్బులు ఇవ్వగలుగుతారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే పక్షించి కలిసి సర్వనాశనం చేసినట్టు మనకు కనపడుతుంది. వాళ్ళు రాజధాని ఉన్నాడండి, 1 అయింది, 2 అయింది, 6 అయింది. బీజేపీ కూడా 12 రాజధాని పెడతాను ఇంకొక ఆయన వచ్చాడు. ఆ 4 కూడా రాజధాని వచ్చాడు. జిల్లాకు రాజధాని ఉన్నారు బీజేపీ వాళ్ళు కూడా. అది కరెక్ట్ కాదు. ఈ 2 పార్టీలు ధ్వంసమైపోతే ఈ పైమెట్ ఎక్కేసి మన పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆలోచన తప్పలేదు. ఏంటంటే వాళ్ళు పైన ఉన్నారు కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు తప్పని పరిస్థితుల్లో మనం కలవాల్సి వచ్చింది. ఏమైనా మనకి లేకపోతే దాఖలాలు లేవు మనకి అనే ఉద్దేశమే వాళ్ళు చెప్పారు. రాజధాని రైతులు వాళ్ళు 32,000 ఎకరం, ఒక 1,000 ఎకరం ఇప్పుడు ఎక్కడ ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఇంకొకరు కాదు, పవన్ కళ్యాణ్ ఆయన కూడా కాదు, ఎవరైనా సరే 1,000 ఎకరాలు రైతులు ఏమనండి వాళ్ళు ఇస్తారో చూద్దామని ఎవరు నమ్మశక్తి లేదు. ఇవాళ 3 చెప్పారండి రాజధాని ఇక్కడే ఉంటుంది, రాజధాని ఇక్కడే ఉంటుంది. అందరూ రైతులంతా ఇచ్చారండి. ఇచ్చినప్పుడు వాళ్ళ కౌలు పొలాలు కూడా ఇట్లేదండి. ఒకటి 3 ఎకరాలు ఉంది. ఎస్సీలు ఉన్నారు, అదేంటి కమ్మూరు ఉన్నారంటారు. కమ్మూరు ఒక్కడే పొలము. ఎస్సీ లేరా, ఎస్టీ లేరా, రెడ్డిలు లేరా, వాళ్ళు 20 రెడ్డిస్ ఉన్నారు. కొంతమంది అవకాశాలు అటువైపు అయితే ఎస్సీలు ఉన్నారు. వాళ్ళకి నష్టం జరిగింది కదా. వాళ్ళు ఏం తిని దొరుకుతారు? ఇక్కడే రాజధాని ఉంటున్నావు కదా, ఎందుకని చేయలేదు? ఆ రాజ్యం డెవలప్మెంట్ చేసినట్టు బాగుండేది కదా. రాజధాని రైతులు మొత్తం జగన్మోహన్ రెడ్డి వచ్చి మోసం చేశారండి. ఈ కాదు పార్టీలు 3 పార్టీలు మోసం చేసి అనుకుంటున్నాము. రాజధాని లేకుండా మాకు చేశారు. ఈ రాజధాని ఎక్కడైనా క్వశ్చన్ వచ్చాను, ఆ క్వశ్చన్ కూడా లేదు, పిల్లలకు క్వశ్చన్ లేదు. ఇప్పుడు ప్రతి ఒక్క మంత్రి అనేవాడు, ఎమ్మెల్యే అనేవాడు 3 రోజులకు ఒకసారి మారిపోతా ఉన్నారు పార్టీగా. ఎందుకు మారాల్సి వచ్చింది? ఆ పార్టీ నుండి బలోపేతం చేసి ఆ పార్టీని డెవలప్మెంట్ చేయలేకపోతున్నారు. ఎందుకని అంటే ప్రజల పిచ్చోళ్ళు వీళ్ళ కళా పార్టీని మారుతా ఉంటారా? ఇది కరెక్ట్ కాదండి. ఏది మెట్టుకుంటే అది ఆ పార్టీలో కలగలుగుతున్నారండి. అది కరెక్ట్ కాదు. ఈ 3-4 సంవత్సరాలు మరీ ఘోరంగా ఉంది. ఒకరికొకరు తిట్టుకోవడం, అసెంబ్లీ అనుకున్నారు, ఎవరుకున్నారు. అది అసెంబ్లీ తిట్టుకోవడం కరెక్ట్ కాదు. నాని గారు కానీ ఇంకొకరు కానీ అందరు రాంబాబు వచ్చాడు. రాంబాబు ఒకరు పోటీ అవసరం పట్టలేదు. ఏంటో మరి బాంబేలో మాట్లాడుతూ ఉంటాడు. రమ్మని రాంబాబు అనేవి ఇక్కడ చూపిస్తాయి 9 రకం వ్యక్తులు ఏంటంటే క్యాండిడేట్ మొత్తం ఏంటంటే
ఆ కాలువకి రిపీటింగ్ చేశారండి. ఆ రిపీటింగ్ మొత్తం పగిలిపోతుంది. అది పగిలిపోయినప్పుడు ఆ తుమ్మలు మోస్తే ఆ పూలన్నీ అమ్మేసుకుంటున్నారు. ఆ మట్టి మొత్తం తరలించిపోయారు. గట్లు మొత్తం పోగొట్టేశారు ఈ 3-4 సంవత్సరాలు. ఇదే రకం కులగొట్టడం జరిగితే ఈసారి గెలవడం జరిగితే ఒక గట్టు ఒక మన అంటారు పర్యవసానం ఇవనేది ఏం నిజమండి. ఈ రకంగా అట్లా కొలగొట్టకూడదు. గట్లు కానీ మెట్లు కానీ అక్కడ ఉంచాలి. అవసరమైన తీసుకోవాలి. ఇసుక ఉందండి, ఇసుక మాఫియా. ఆ ఇష్టం వచ్చినప్పుడు ఏది బాగా లోతుగా పెట్టుకోలేదు ఎంత అనేది ఒక లెక్కలే ఉంది. గట్లు కూడా ఒక ఎంత అనేది ఒక లెక్క లేకుండా కొలగొట్టేశారు. ఏంటంటే వాళ్ళ డబ్బు మొదలుగా డబ్బుతో మేము తీస్తామని ఆలోచన ఎవరు వాళ్ళు ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు వాళ్ళని నేను ఎన్ఆర్ఐని పెట్టాలా బయట నుంచి తీసుకొచ్చాను ఇక్కడ కొలగొట్టేశారు వీళ్ళు. నేను కూడా ఎన్ఆర్ఐని బయట నుంచి అమెరికా తీసుకొచ్చాను ఆయన తీసుకొచ్చాను ఉన్నాడు. 12 ఎప్పుడు పెట్టాడు ఉండాలని ఆయన కొలగొట్టేళ్ళు అట్టాకు ఉండాలి లేదా కొలగొట్టేళ్ళు అట్టాకు తీస్తారు. గట్టిగా డబ్బు లేదు డబ్బుతో మనం ఎలా అయినా చేయగలమనే ఉద్దేశంలో మిత్రులు ఉన్నారు. ఏదైనా సరే పట్టణం అనేది కూటమికే కడతారండి. తప్పని పరిస్థితుల్లో కట్టాల్సి వచ్చింది కూటమికి అనేది. లేదంటే ఇంకో రకం కాదండి. కూటమికి గ్యారంటీగా గెలుస్తుంది. 100కి మ్యాక్సిమం 130 సీట్లు 125 సీట్లు వస్తాయి అనుకున్నాం కూటమి పూర్తిగా. అయితే మినిమం ఆ 15 సీట్లతో ఖర్చు అనుకుంటున్నాం. ఆ రకంగా ఉందండి మాకు. ఏంటంటే రాజధాని రైతులు పూర్తిగా మోసం చేశారండి. విలీనం చేశారు రాజధాని. పోలారాన్ని విలీనం చేశారు. ఆ నీళ్ళు లేకపోతే వాళ్ళ టైటే ఇప్పుడు కర్నూలు వరకు కూడా వాటర్ అవసరలేదండి. వాళ్ళు ఏంటో నీళ్ళు రావట్లేదు. వర్షాలు ఏంటిది వర్షం కొద్ది తక్కువనే కూడా పోలారం నీళ్ళు మొన్నటి వరకు వచ్చేయండి. ఇప్పుడు 2 నెలలు పోలారాన్ని ఆపేశారు. ఈ రకంగా జరిగిందండి. ఇవాళ వాటర్ ప్రాబ్లం వచ్చేది కాదండి. చంద్రబాబు అయితే అప్పుడు కూడా వర్షాలు లేవు ఒకప్పుడు. అయినా కూడా వాటర్ ప్రాబ్లం ఢిల్లీకి వెళ్ళింది. వాటర్ ఫుల్ టైట్ లో కూడా వెళ్ళింది. ఇవాళ ఒకరినొకరు చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. ఇవాళ వాటర్ లేక నేను వాటర్ కావాల్సింది. రైతుగానే వాటరే కావాలి. ఈ పురుగులందరూ కూడా అరికట్టలేకపోయారు. ఈ ఐశ్వర్యాలు ఎవరు దోషిస్తున్నారండి. దాన్ని దృష్టిలో ఉంచుకుని పార్టీ ఏంటంటే మారితే ప్రభుత్వం మారితే ఏమైనా చేయగలుగుతున్నాము. డెవలప్మెంట్ లేదు, ఒక రోడ్లు లేవు, అన్ని బోతులు. పెట్రోల్ పోస్తే 110 రూపాయలు అయ్యి ఆ పెట్రోల్ నేను చిన్న పెట్రోల్ పోస్తే ఆ బోతులో పడి నిండా మినిమం 20 కిలోమీటర్లు కావట్లేదు. అంటే రోడ్లు అలా ఉంచడం వల్ల కొంతవరకు పెట్రోల్ మీదనే ఆదాయం వస్తుంది అనుకుంటున్నారేమో అని ఆలోచనలో మళ్ళీ మాఫియా వాళ్ళు తాకట్టు పెట్టేశారు. ఎవరు పెట్టారని మాకు తెలియదు. ఏంటంటే మంది తాకట్టు పెడుతుంది. మంది అనేవాడు చిన్న రాష్ట్రం ఇల్లు తీసుకెళ్తే బాగుందని అనిపిస్తుందండి. అదొకటి. ఇప్పుడు ఏంటంటే పురుగులు మరీ ఘోరంగా పరిస్థితి. అందరూ గులగలు అయిపోయారండి. ఆ మాతోట్లకి ఎన్ని మంది పెట్టా పనిచేయలేదు. మాతోట మొత్తం దోషమైపోయిందండి. ఆ మాతోటలో కాయలు కట్టలేదు 10 మంది తినేది. ఈ వాటర్ కూడా అసలు చాలా మరీ ఘోరంగా ఉంది పరిస్థితి. అసలు పోలవరం కాలంలో అనేది ధ్వంసం చేసేసాడు. ఈ పక్షి అంతా ధ్వంసమైపోయింది. కాబట్టి ఏదన్నా కొత్త ప్రభుత్వం వస్తే బాగుంది. పైన కూడా బీజేపీ పార్టీ ఉంది. వాళ్ళ సహకారం కూడా మనకు కావాలి అనే ఆలోచన ఉందండి. వాళ్ళు కూడా కట్టని చెప్పలేని బీజేపీ వాళ్ళు కట్టని చెప్పరా. వాళ్ళు అనేది ఏ రకంగా ఇక్కడ చేసుకోవడానికి చూశారు. అవన్నీ మాకు అనవసరం. వాళ్ళ వల్ల కొంత మెరిట్ తగ్గుతాము. ఏంటంటే అతని దగ్గర బీజేపీ వాళ్ళు పైన లైనింగ్ ఉంది కాబట్టి వాళ్ళ వల్ల కొంతవరకు మెరిట్ అయ్యే అవకాశం ఉందని ఉద్దేశం మీద మేము కోటకు చేద్దాము అనే ఆలోచనలో జనం అంతా ఉన్నారండి.